అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అమ్మా, ఇంత కమాండ్ ఆన్ ఇంగ్లీష్, ఈ భాష మీకు ఎలా వచ్చిందంటే ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది? My school, my Vidyodaya convent. Oh, what a lovely convent. What a discipline. What a coaching. I just can't miss that school. To say in any interview, I'm proud of my school. మా టీచర్స్ అందరూ అదే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ అయింది అవును అవును చూసాగా. అది ఎప్పుడు ఎంతకాల ట్రావెల్. మా విజయలక్ష్మి మ్యాథ్స్ టీచరు, నువ్వు ఆ కుందవై చేయాలి, పొన్నియిన్ సెల్వన్ ఎవరినైనా తీయమను. అది స్టార్ట్ అయ్యి మళ్ళీ అది మిస్ అయ్యి మళ్ళీ నందిని క్యారెక్టరు అది మిస్ అయ్యి ఇప్పుడు నేను అందులో సెంబియన్ మహాదేవి. అవును, మణిరత్నం గారు ఫోన్ చేసి మాట్లాడి మీరే చేయాలి, ఆ రాయల్ లుక్ మీరే చేయాలి అని చెప్పి ఐ డన్ దట్ ఫిలిం. అది స్కూల్లోంచి వచ్చిన స్టార్టింగ్. అది మా మ్యాథ్స్ టీచర్ విజయలక్ష్మి గారు. సో ద కోచింగ్ వాజ్ సో ఫంటాస్టిక్. మా డిసిప్లిన్ ఆల్సో, టైమ్ సెన్స్, టైమ్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, కోచింగ్, vocabulary of English, the moving with people, the respect. పెద్దవాళ్ళు వస్తే నాగేశ్వరరావు కాలు మీద కాలు కూడా వేసుకోము మేము. సో దట్ రెస్పెక్ట్, ద ఇన్స్టిట్యూషన్ హెస్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ కరేజ్, ఎవ్రీథింగ్ ఐ కెన్ సే. దట్ హెల్ప్ మీ ఫర్ మై క్యారియర్, సినీ క్యారియర్. డిసిప్లిన్. ఆవిడొస్తే ఆ డైలాగ్ పేపరు అంతే, ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు కదా ఎవరితో ఎక్కువ. ఎందుకంటే నాకు అలాగ వచ్చేసేవి డైలాగులు అవన్నీ. పెద్ద డైలాగులు, ప్రిపరేషన్ ఉండాలి, ఆ క్యారెక్టర్ లోపల దిగాలి, నెక్స్ట్ షిఫ్ట్లో వేరే క్యారెక్టర్ అందులోకి దిగాలి. సో మాట్లాడేదని అందరూ ఏంటి అసలు మాట్లాడదేంటి కూడా అని అనుకునేవాళ్ళు కూడా. కొంచెం నా బాధ అది ఐఎమ్ నాట్ బాదర్డ్. ఇట్స్ నాట్ హెడ్ వెయిట్. నన్ను అర్థం చేసుకోలేదని అనుకుంటాను. నా బాధ నాది. ఇక్కడ ఫినిష్ చేసుకుని ఇంకో చోటికి వెళ్ళాలా, వీళ్ళతో మాట్లాడితే నాకు మూడ్ ఎగిరిపోద్ది. డైరెక్టర్ గారిని ఫాలో చేయాలి. ఆవిడ వస్తే అప్ప మనకి సేఫ్, ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వదు మనకి, ఇలా చెప్తే పట్టుకుంటుంది కర్పూరం లాగా. అలా పేరు తెచ్చుకున్నాము. అది ఫ్రీగా ఉంటే, ఎక్కువ డైలాగులు లేవంటే మాట్లాడాలి. ఫిలిం వేస్ట్ చేయకూడదు. అప్పుడు ఫిలిం కదా, కాస్ట్లీ ఫిలిం. అవును. మరి ఈ టైంలో మీ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో, ఎవరితో ఎక్కువ మీరు షేర్ చేసుకునేవారు ఈ క్యారెక్టర్ వచ్చింది నాకు? అది కొంచెం తక్కువ అమ్మా. ఎందుకంటే నాకు ప్రొఫెషన్ ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, ప్రొడ్యూస్ చేయాలి, స్టోరీ చేయాలా, ఇందులోనే వెళ్ళిపోయేది. ఫ్రెండ్లీగా కూర్చుని మాట్లాడి ఆ టైంని దీనికి యూజ్ చేయొచ్చే అని అలాగా వెళ్ళిపోయేదండి నేను. సో అందుకని ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, పర్టికులర్గా ట్రావెల్ చేసేదానికి వాళ్ళతోటి ఇదంతా కుదిరేది కాదు నాకు. ఇప్పుడు కూడా టైం ఉంటే ఏదైనా కథ రాద్దామా, నా కొడుక్కి కథ రాద్దామా, చేద్దామా, ఇలాగే వెళ్తుంది మనసు. కానీ ఫ్రెండ్స్తో ఎక్కువ స్పెండ్ చేయడం అనేది ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. వస్తే ఐ విల్ టాక్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నౌ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైమ్. ఐఎమ్ సీకింగ్ మై ఫ్రెండ్స్ నౌ. ఆ టైంలో అస్సలు టైం ఉంది కాదు. బట్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఎవరు మీకు అంటే, ఇన్ యువర్ కో స్టార్స్ అండ్ ఆల్ దట్, ఎక్కువ ఎవరితో కొంచెం కొద్దో గొప్ప మీరు మెలిగేవాళ్ళు, మూవ్ అయ్యేవాళ్ళు? మీ ఆల్ హీరోస్ ఐ యూస్ టు టాక్. అందరు హీరోస్ తోటి మాట్లాడతాను. అందరికీ నేనంటే ఇష్టం, నాకు వాళ్ళంతే ఇష్టం. సో ఆ ఉన్న టైంలో ఏం మాట్లాడగలమో ఆ మాట్లాడతాం అంతే. అంతేగాని పర్టికులర్గా అలాగనేది ఏదీ లేదు. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో, మీ కోస్టార్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? మీరు కృష్ణ గారితో చేశారు, శోభన్ బాబు గారితో చేశారు, మురళీమోహన్ గారితో చేశారు, కమల్ హాసన్ గారితో చేశారు. అందరూ నా కోస్టార్స్. అందరూ నో ప్రిఫరెన్స్ ఆర్ నథింగ్. ఈక్వల్ కదా అందరూ, ఒకరికొకరు అందరూ ఈక్వలే, తక్కువ ఎవరు లేరే. సో దే ఆర్ ఆల్ ఈక్వల్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్ మై వెల్ విషెస్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు దిగ్గజాలు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వారితో మీ అనుబంధం జయచిత్ర గారు ఎలా ఉండేది? అంటే మీరు చక్కగా ముద్దుగా చిన్న పాపలా ఉండేవారు ఆ టైంలో. సో హౌ వాజ్ దేర్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ యూ? ఎన్టీ రామారావు గారు, హీ యాక్టెడ్ విత్ మై మదర్ ఆల్సో. అవును. దైవ బలం. మొన్న రామారావు గారి శతదినోత్సవానికి తెనాలికి పిలిచారు నన్ను. చాలా ఘనంగా నాకు సత్కారం జరిగింది.
మురళీమోహన్ గారికి కూడా అక్కడ సత్కారం జరిగింది. వెంకయ్య నాయుడు గారు వచ్చారు. సో ఆ సందర్భంలో చెప్పాను. అక్కడ సాయి గారని ఒక పెద్ద రైటర్ ఉన్నారు. ఆయన కూడా హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫంక్షన్. మదరు యాక్ట్ చేశారండి, డాటరు యాక్ట్ చేశారండి. అమ్మ, మీ సినిమా మా దైవం, మీ అమ్మగారి సినిమా దైవ బలం. సో రెండిట్లోనూ దైవాలు ఉన్నాయని ఆయన అక్కడ ఇన్స్టెంట్గా చెప్పిందంతా మైక్లో చెప్పాను. అలాగా మా అమ్మగారు యాక్ట్ చేశారు దైవ బలంలో. బొమ్మలాగా ఉంటున్నారు ఇద్దరు. నేను ఇప్పుడే చూసా ఆ సినిమా దైవ బలం. అందాల ఓ చందమామరావోయి అని ఒక సాంగ్. శోభన్ బాబు గారు అంటే తొంగి చూశారట అందులో, ఒక చెట్లోంచి ఒకే ఒక షాట్. అది సోగ్గాడప్పుడు శోభన్ బాబు గారితోనే ఫస్ట్ షాట్ యాక్ట్ చేసేటప్పుడు ఆయన చెప్పారు, రండి రండి హీరోయిన్ గారు, మీ అమ్మగారితో నేను చిన్న వేషం ఒకటి తొంగి చూశానంటే ఆయన ఎంత పెద్దవారండి, ఆ మాట చెప్పాల్సిన అవసరం ఏంటండి. అంటే భయపడకూడదు, మనతో చేర్చుకోవాలనే మాట అది శోభన్ బాబు గారికి. ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ మా దైవం యాక్ట్ చేస్తున్నాను సత్య స్టూడియోలో. వెళ్తున్నాను అలాగా, మా అమ్మగారు వెనకాల వస్తున్నారు. హలో హీరోయిన్ గారు అన్నారు ఆయన. నేను నమస్కారం అండి, మిమ్మల్ని కాదండి మేము వెనకాల వస్తున్నారు చూడండి ఆవిడ అన్నాను. అయ్యో తప్పకుండానండి అని చెప్పేసి నేను ఇది చేసి అలాగే ఇన్వైట్ చేశారు ఆయన అనమాట. ఆ రోజు ఆ ఫస్ట్ డే. అప్పుడు నేను ఈ దైవ బలం చూడలేదు, ఈ సినిమా మా అమ్మగారి సినిమా చూడలేదు నేను. కానీ ఇప్పుడు చూస్తే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. మనకు ఆ రోజు తెలియలేదే, ఇది అమ్మగారు అన్నప్పుడు నాకు తెలియలేదే ఇంత పెద్ద గొప్ప సినిమా. ఆయన కూడా ఎన్నిసార్లు గొప్పగా అంతా మాట్లాడేవారు నా గురించి, అమ్మగారి గురించి. మా మాస్టర్ సైవా గారికి నేను ఒక ఫెలిసిటేషన్ చేశాను ఇక్కడ మెడ్రాస్లో. 60వ పెళ్ళి చేసి ఆయనకు ఒక కవర్ ఇచ్చాను. అది ఎంజీఆర్ గారు అప్పుడు సీఎం ఇక్కడ, ఆయన చేతుల మీదుగా ఇచ్చాను. దాంట్లో ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు ఆ ఫంక్షన్. ఇద్దరు లెజెండ్స్ని పెట్టి ఆ మ్యూజిక్ అకాడమీలో ఘనంగా చేశాను. ఆ కెపాసిటీ కొంచెం ఈ స్కూల్ వల్ల నాకు వచ్చింది, ఆ కమాండ్ ఆఫ్ మేకింగ్ ఫంక్షన్స్, ఆర్గనైజింగ్, ఎగ్జిక్యూటింగ్ థింగ్స్. నో వండర్ మీరు ప్రొడ్యూసర్ అయ్యారు తర్వాత. ఆ ఫంక్షన్లో అప్పుడు నేను అన్నాను, సార్ మీరు సీఎం అవుతున్నారు, వెంటనే నేను వచ్చి అక్కడ మిమ్మల్ని కంగ్రాచులేట్ ఫస్ట్ నేనే చేస్తాను అని చెప్పి, త్వరలో మీరు సీఎం అవుతున్నారు ఎంజీఆర్ గారు లాగా. ఆయన అవ్వడం, నేను వెళ్ళడం, ఆయన గ్రీట్ చేయడం. ఐ టోల్డ్ దిస్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ ఆల్సో. అప్పుడు ఆయన అది రిసీవ్ చేసుకోవడం ఇంట్లో. అమ్మ, తారకమ్మ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం రాదు, చాలామంది ప్రెస్ కూర్చుని ఉన్నారు, మీరు కొంచెం హెల్ప్ చేయండి. తప్పకుండానండి అని అమ్మతో కూర్చుని ఆవిడ చెప్పడం, నేను ట్రాన్స్లేట్ చేయడం, అలాగా ఆ ఇంటర్వ్యూ అయ్యింది. వాళ్ళతోటే వాళ్ళ అందరి డాటర్స్ తోటి, అందరి సన్స్ తోటి, వైఫ్ హస్బెండ్ తోటి నేను వాళ్ళ టేబుల్లో కూర్చుని అందరితో పాటు భోంచేశాను అనమాట.